ఈ ఫోటోలో కనిపిస్తున్న ఆవిడ పేరు తారా హాన్సెన్. మనలో చాలా మందికి ఈమె ఎవరో తెలియకపోవచ్చు, కానీ ప్రతి ఇయర్ జాన్ 23న మనం చేసుకునే మెటర్నల్ హెల్త్ అవేర్నెస్ డే వెనుక ఉన్న మెయిన్ రీజన్ ఈ అమ్మాయి. 2011లో అమెరికాలో ఉన్న న్యూ జెర్సీ ఫ్రీహోల్డ్ అనే సిటీలో తారా హాన్సెన్ ఒక బాబుకి జన్మనిచ్చారు. డెలివరీ అంతా నార్మల్ గా జరిగింది, అంతా బాగుంది అని డాక్టర్స్ ఆమెను డిశ్చార్జ్ కూడా చేశారు. కానీ మరి ఇంటికి వెళ్ళగానే తారాకి విపరీతమైన పెయిన్ స్టార్ట్ అయింది. నార్మల్ డెలివరీ తర్వాత వచ్చే పెయిన్స్ అని ఆమె ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నారు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినా కూడా మెడికల్ స్టాఫ్ దాన్ని సీరియస్గా తీసుకోలేదు. సరిగ్గా 6 రోజుల తర్వాత హాన్సెన్ చనిపోయారు. ఆమె చనిపోవడానికి మెయిన్ రీజన్ సెప్సిస్ అనే ఇన్ఫెక్షన్. ఇది డెలివరీ అయ్యాక ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే వచ్చే ఒక డేంజరస్ ఇన్ఫెక్షన్. కరెక్ట్ టైంకి రికగ్నైజ్ చేస్తే తగ్గించవచ్చు, కానీ అవేర్నెస్ లేకపోవడం వల్ల తారా ప్రాణాలు కోల్పోయారు. తన భార్యను జరిగినట్టు ఇంకెవరికీ జరగకూడదు అని తన హస్బెండ్ రయాన్ హాన్సెన్ తారా హాన్సెన్ ఫౌండేషన్ని స్టార్ట్ చేసి ACOG అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఆబ్స్టెటిషియన్స్ అండ్ గైనకాలజిస్ట్తో కలిసి తల్లుల ఆరోగ్యం గురించి అవేర్నెస్ కోసం పోరాడారు. దీనిని ఫలితంగా 2017 జాన్ 23న న్యూ జెర్సీ గవర్నమెంట్ మెటర్నల్ హెల్త్ అవేర్నెస్ డే అని ఒక లాని ఇంట్రొడ్యూస్ చేశారు. దీనివల్ల ఇప్పుడు వరల్డ్ వైడ్ అన్ని హాస్పిటల్స్లో స్టాప్, లుక్, లిజన్ అనే ప్రోటోకాల్ స్టార్ట్ అయింది. స్టాప్, పేషెంట్ చెప్పేది వినేదాకా ఆగండి. లుక్, సిమ్టమ్స్ని కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. లిజన్, తల్లి చెప్పే బాధని శ్రద్ధగా వినాలి. నెవర్ ఇగ్నోర్ మెటర్నల్ కన్సర్న్స్. ఇది చాలామంది తల్లుల ప్రాణాలు కాపాడుతుంది. డెలివరీ అయ్యాక ఎలాంటి ఇబ్బంది కలిగినా నెగ్లెక్ట్ చేయకండి. వెంటనే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి.